హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ టీం ఈసారి ఆప్షన్ లో ఎవరెవరిని టార్గెట్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈసారి ఎంఐ టీం 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోగా వీళ్ళ కోసం 75 crores అమౌంట్ స్పెండ్ చేశారు. అండ్ దెన్ వీళ్ళకి ఆప్షన్ లో 45 crores రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ తో వీళ్ళు మినిమం 13 ప్లేయర్స్ అండ్ మాక్సిమం 20 ప్లేయర్స్ ని షాప్ చేయాలి. ఒకసారి ముంబై టీం యొక్క ప్లేయింగ్ 11 చూసి వీళ్ళకి ఏ పొజిషన్స్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కావాలి అని చూసుకుంటే, ముందుగా ఓపెనింగ్ లో రోహిత్ శర్మ ఆడగా, నంబర్ 3 పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 పొజిషన్ లో తిలక్ వర్మ, నంబర్ 5 పొజిషన్ లో హార్దిక్ పాండ్యా అండ్ నంబర్ 11 పొజిషన్ లో జస్ప్రీత్ బుమ్రా ఆడతారు. అయితే వీళ్ళకి రోహిత్ శర్మతో పాటు ఒక మంచి ఓపెనింగ్ బ్యాటర్, నంబర్ 6 పొజిషన్ లో ఒక ఆల్రౌండర్, నంబర్ 7 పొజిషన్ లో ఒక ఫినిషింగ్ బ్యాటర్, నంబర్ 8 పొజిషన్ లో ఒక స్పిన్నర్, నంబర్ 9 పొజిషన్ లో ఒక ఫారెన్ పేసర్ అండ్ నంబర్ 10 పొజిషన్ లో ఒక ఇండియన్ పేసర్ కావాలి. మరి వీళ్ళ దగ్గర ఎక్కువగా పర్స్ అమౌంట్ లేదు కాబట్టి సో ఒక సింగిల్ ప్లేయర్ పైన మాత్రమే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా అన్ని పొజిషన్స్ లో ప్లేయర్స్ ని బై చేయడానికి స్మార్ట్ బిడ్డింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే, వితౌట్ ఎనీ డౌట్ ఎంఐ టీం ఓపెనింగ్ కోసం ఒక ఫారెన్ వికెట్ కీపింగ్ బ్యాటర్ ని టార్గెట్ చేస్తారు. ఈ పొజిషన్ కోసం ప్లేయర్స్ లైక్ జానీ బేర్స్టో, డెవెన్ కాన్వే అండ్ క్వింటన్ డికాక్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్లీ ఎంఐ టీం కి టాప్ 5 లో వికెట్ కీపరే లేడు. దట్టు వాళ్ళ టాప్ 5 మొత్తం కూడా ఇండియన్ బ్యాటర్సే. సో డెఫినెట్లీ ఎంఐ టీం ఒక ఫారెన్ బ్యాటర్ ని ఓపెనింగ్ లో ఆడిపించాలని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వింటన్ డికాక్ వీళ్ళ ఫస్ట్ చాయిస్. బికాస్ ఆఫ్ ఇతను పాస్ట్ లో ముంబై టీం కి చాలా సక్సెస్ఫుల్ గా పర్ఫామ్ చేశాడు. ఆల్రెడీ రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరిది సక్సెస్ఫుల్ కాంబో. డికాక్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కాబట్టి ఇతన్ని బై చేస్తే టీమ్ కి రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో దీని ఆప్షన్ లో తక్కువ అమౌంట్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంఐ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. ఆల్సో డెవెన్ కాన్వే రూపంలో వీళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. లాస్ట్ 2 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఇతను సిఎస్కే టీం కి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతను ఆప్షన్ లో ఎంత లేదన్నా 6 to 8 crores మధ్యలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కావాలి అనుకుంటే ఇతన్ని ఎంఐ టీం టార్గెట్ చేస్తారు. లేదు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే అదర్వైజ్ గివ్ అప్ చేస్తారు. అలానే వీళ్ళకి జానీ బెర్స్టో రూపంలో ఒక థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాటర్ అండ్ పవర్ ప్లే లో డిస్ట్రాక్టివ్ పవర్ఫుల్ హిట్టింగ్ చేస్తాడు. ఇతని ఈజీలీ 5 కోట్ల రూపాయల్లో దొరికే పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే జానీ బెర్స్టో అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరే రోప్ రేస్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎంఐ టీం వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇక వీళ్ళకి నంబర్ 6 పొజిషన్ లో ఒక మంచి పవర్ హిట్టింగ్ బ్యాటర్ కావాలి. అయితే ఎంఐ టీం తమ టాప్ 5 లో ఒక్క ఫారెన్ ప్లేయర్ ని మాత్రమే ఆడిపించుకుంటారు కాబట్టి సో వీళ్ళకి ఫినిషింగ్ అండ్ బౌలింగ్ లో 3 ఫారెన్ ఆప్షన్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ నంబర్ 6 పొజిషన్ లో ఒక ఫారెన్ ఫినిషర్ ని ఆడిపించడానికి ఎంఐ టీం ట్రై చేస్తారు. వీళ్ళ ఫార్మర్ ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ ని మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ఎంఐ టీం ట్రై చేస్తారు. ఇతను లాస్ట్ 3 సీజన్స్ గా ఎంఐ టీం కి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. డెఫినెట్లీ ఎంఐ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇతను ఆప్షన్ లో హై ప్రైస్ కి వెళ్ళిపోతే దెన్ రొమారియో షెఫర్డ్ వీళ్ళకి మంచి ఆప్షన్. వెరీ క్లినికల్ పవర్ హిట్టింగ్ బ్యాటర్. ఎస్పెషల్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి బిగ్ హిట్స్ ఆడాడు. ఇతను ఈజీలీ 4 crore రూపీస్ లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీళ్ళకి నంబర్ 7 పొజిషన్ లో ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. దట్ ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలి. అబ్సల్యూట్లీ ఈ పొజిషన్ కోసం వీళ్ళ ఫార్మర్ ప్లేయర్ కునాల్ పాండ్యాని ఎంఐ టీం టార్గెట్ చేస్తారు. తిని చాలా కాలం ఈ ఫ్రాంచైజ్ కి ఆడినాడు. వెరీ ప్రూవెన్ పర్ఫార్మర్. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ 3 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ల్యాక్ ఆఫ్ వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ కారణంగా ఎంఐ టీం తమ స్పిన్ డిపార్ట్మెంట్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. అయితే కునాల్ పాండ్యాకి వాంగిడేస్ పిచ్చెస్ పైన చాలా మంచి స్టాట్స్ ఉన్నాయి. తిని ఎంత లేదన్నా ఈజీలీ 8 కోట్ల రూపాయల్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇతన్ని టార్గెట్ చేస్తారు. అయితే వీళ్ళకి నంబర్ 8 పొజిషన్ లో ఒక క్వాలిటీ వికెట్ టేకింగ్ స్పిన్నర్ కావాలి. ఈ పొజిషన్ కోసం ప్లేయర్స్ లైక్ రవిచంద్రన్ అశ్విన్, చహల్, సాయి కిషోర్, రాహుల్ చహర్ అండ్ మయాంక్ మార్కండే ఇలాంటి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ స్పిన్నర్ కావాలి. ఐ మీన్ 4 to 5 crores లో దొరికే ఒక మంచి స్పిన్నర్ కావాలి. ఆ అమౌంట్ లో దొరికితే వీళ్ళలో ఎవరినైనా బై చేస్తారు. ఈవెన్ వీళ్ళకి వనీడు అసరంగా లాంటి మంచి ఆప్షన్ ఉంది. దీని ఆప్షన్ లో ఎంత లేదన్నా ఈజీలీ 4 crore రూపీస్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. హైలీ వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ మోస్ట్ క్వాలిటీ బౌలర్. డెఫినెట్లీ ఎంఐ టీం ఇతన్ని టార్గెట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళకి నంబర్ 9 పొజిషన్ లో యాజ్ ఏ 4th ఫారెన్ ప్లేయర్ గా ఒక ఫారెన్ పేసర్ కావాలి.
మరి ఈసారి ఆప్షన్ లోకి మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, ఆండీ కగిసో రబాడా ఇలాంటి కైండ్ ఆఫ్ స్టార్ పేసర్స్ వస్తున్నప్పటికీ బయట ఎంఐ టీం అంతంత ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి వాళ్ళను బై చేసుకోలేరు. సో వాళ్ళకి బడ్జెట్ లో దొరికి ఒక మంచి క్వాలిటీ పేసర్ కావాలి. నన్ను అడిగితే మార్కో జాన్సన్ వీళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. మిడిల్ ఓవర్ లో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. వాంకడేలో బౌన్సీ పిచెస్ కి తిని సూటబుల్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వికెట్ టేకింగ్ బౌలర్. డెఫినెట్లీ ఎంఐ టీం ఇతన్ని టార్గెట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ఎంత లేదన్నా ఈజీలీ అండర్ 5 crore రూపీస్ కి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీళ్ళకి నంబర్ 10 పొజిషన్ లో ఒక సెకండ్ గ్రేడ్ ఇండియన్ పేసర్ కావాలి. ఈ పొజిషన్ కోసం వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్ ని వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. అయితే ఎంఐ టీం భువిని బై చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఇప్పటికే చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎంఐ టీం భువిని కొంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరిది ఒక డెడ్లీ కాంబినేషన్ గా ఉంటుంది. ఇతను ఆప్షన్ లో ఎంత లేదన్నా అండర్ 4 to 5 crores మధ్యలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు ఎంఐ టీం యంగ్ ఫినిషింగ్ బ్యాటర్ అయిన నెహల్ వదీరాని టార్గెట్ చేసి బై చేయడానికి ట్రై చేస్తారు. ఇక ఎంఐ టీం ఏ పొజిషన్స్ లో ప్లేయర్ కోసం ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చూసుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం 5 crores, నంబర్ 6 ఆల్రౌండర్ కోసం 8 crores, నంబర్ 7 ఫినిషర్ కోసం 8 crores, నంబర్ 8 స్పిన్నర్ కోసం 4 crores, నంబర్ 9 ఫారెన్ పేసర్ కోసం 5 crores, నంబర్ 10 ఇండియన్ పేసర్ కోసం 5 crores అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ కోసం 5 crores ఖర్చు పెట్టచ్చు. ఈ 7 ప్లేయర్స్ కోసం అరౌండ్ 40 crores అమౌంట్ స్పెండ్ చేస్తే అండ్ రిమైనింగ్ అమౌంట్ తో బ్యాకప్ ఆర్టికల్ ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఎంఐ టీం ఆప్షన్ లో ఎవరెవరిని టార్గెట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.